ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు సార్? ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను ఒక కంపెనీ నుండి వస్తున్నాను. కంపెనీ నుండి వస్తూ నేను మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవాలి. ప్రైవేట్ కంపెనీ మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది. రిక్రూట్ చేసుకుంటుందంటే వాడు డెఫినెట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? వాడు ఏం తయారు చేస్తున్నాడో ఆ ప్రొడక్ట్స్ మీద మీకు అవగాహన ఉండాలనుకుంటాడు. నువ్వు గొప్ప మెరిటోరియస్ స్టూడెంట్ కావచ్చు, కానీ వాడి కంపెనీకి ఉపయోగపడకపోతే వాడిని నేను తీసుకోడు కదా. అందుకని వాడి ప్రొడక్ట్స్ ఏంటో తెలుసుకొని దానికి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్స్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలి. బేసిక్స్ నేర్చుకోవాలి. వాడు ఎప్పుడు కూడా మీకు ఎక్స్పెక్ట్ చేయడు, ఎందుకంటే వాడికి కూడా తెలుసు మనం వీడికి ట్రైనింగ్ ఇవ్వాలి అని. వాడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది బేసిక్స్, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ 3 రోజుల్లో ఒక కంపెనీ మీకు వస్తుంది అనుకోండి. ఒకసారి కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. ఈ కంపెనీ వేటిని తయారు చేస్తుంది అని. కంపెనీ వేటిని తయారు చేస్తుందో చెక్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఏదో మేధో సర్వో మీకు వస్తుంది అన్నారు ఇందాక వచ్చిన నాకు సర్క్యులర్లో. మేధో సర్వో అనగానే వెంటనే మీరు చెక్ చేస్తారు, ఇది వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు. వీళ్ళు తయారు చేసేవి ఎల్ఎన్టీకి ఇస్తున్నారు. ఎల్ఎన్టీ అంటే మెట్రో, అంటే డెఫినెట్గా అక్కడ మీకు కంట్రోలర్స్ రిలేటెడ్గా వస్తాయి. వాళ్ళు డెఫినెట్గా రీసెంట్ కంట్రోలర్స్ అడగొచ్చు, రాస్బెర్రీ పై అడగొచ్చు, ఆర్డినో అడగొచ్చు, మైక్రో కంట్రోలర్ అడగొచ్చు, మైక్రో ప్రాసెసర్ అడగొచ్చు. క్వశ్చన్స్ అన్నీ ఈ లైన్లో ఉంటాయి. సో క్వశ్చన్స్ అన్నీ ఈ లైన్లో ఉండేటప్పుడు మీరు ప్రాసెసర్స్ మీద, కంట్రోలర్స్ మీద చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఎందుకని వాళ్ళ ప్రొడక్ట్స్ అవే కాబట్టి, వాళ్ళు తయారు చేసేవి అవే కాబట్టి మినిమం మనం వాటిని ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో కొత్త చేంజెస్ని కూడా మనం అబ్జర్వ్ చేసి వెళ్ళాలి. ఎందుకంటే 8085 కోసం వాళ్ళు అక్కడ లేరు, ఇప్పుడు 8086 కోసం లేరు, 8051తో ఎవరు ఉండరు అక్కడ. వాళ్ళందరూ వాడేవన్నీ కూడాను మేబీ రీసెంట్గా వాడుతూ ఉంటారు. సో మీరు వాటిని తెలుసు, బేసిక్స్ మాత్రం మీకు ఆ క్వశ్చన్లో అడుగుతారు. 8085, 86, 8051, కానీ రీసెంట్ వాటిని కూడా తెలుసుకొని వెళ్తే మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతుండేటప్పుడు ఇవి కూడా నేను తెలుసుకున్నాను అంటే మీ ఎంతూజియాజం మెచ్చుకొని వాళ్ళకి ఎప్పుడు కూడా మీ ఏ విధమైన ఛాన్స్ ఇవ్వాలి అని అంటే మీ కంపెనీ ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో దానికి సఫిషియెంట్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది, ఇంకా నేను కొత్తవి కూడా తెలుసుకుంటున్నాను, ఈ ప్రొడక్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అని వాడికి మీరు అవగాహన కలిగేటట్టుగా చేయాలి. వీడు నేర్చుకుంటాడు అన్న పాయింట్ వస్తే వాడు తీసుకుంటాడు మిమ్మల్ని. మీరు ఫండమెంటల్స్ అడిగారు, చెప్పలేకపోయారు. లేదు సార్, కానీ నేను ఎలక్ట్రానిక్స్ బాగా చెప్తాను సార్. ఈ ఫండమెంటల్స్ నీకు వచ్చా లేదా అన్న పాయింట్స్ చూస్తాడు. సో ఏ కంపెనీ మీకు ఇంటర్వ్యూకి వస్తుంది అన్నది మీకు అది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ ఎంటైర్గా మీరు చదివిన 3 years సబ్జెక్ట్స్ ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అందుకనే ఒక షార్ట్ నోట్స్లో ఫండమెంటల్స్ రాసుకొని ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూ ఉండాలి. ఇవి ప్రతిదానికి ఉపయోగపడతాయి. ఏ కంపెనీ కూడా మీకు ఫస్ట్ ఫండమెంటల్స్ టెస్ట్ చేసిన తర్వాతే, అది రిటన్ టెస్ట్ అయితే రిటన్ టెస్ట్లో కానీ ఫండమెంటల్స్ చెక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు డెప్త్గా అడుగుతారు. ఫండమెంటల్స్లో ఎప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అలా స్ట్రాంగ్గా ఉంటే ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ కాకపోయినా ఇంకో క్యాంపస్ ఇంటర్వ్యూలో తప్పకుండా మీరు సెలెక్ట్ అవుతారు.